వీటికి ఒక లైన్ అనేది డ్రా చేయాలండి, ఒక బాక్స్ షేప్లో డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఒక బ్లూ ప్రింట్ అనేది మనకి ఒక ఐడియా అనేది వస్తుందండి. కస్టమర్ బ్లౌజ్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా వేయాలి అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది వస్తుంది. చూసారా, ఇక్కడ మనము ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాము. బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలండి. కస్టమర్ ఒక బ్లౌజు షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 2.2 ఉంది, 2.2. ఇప్పుడు 2.2 పెట్టారు వాళ్ళు. ఇక్కడ రైట్ సైడ్లో 2.2, లెఫ్ట్ సైడ్లో 2.2. తర్వాత మనం ఇక్కడ నుండి ఈ టాప్ నుండి చూసుకొని సంఖ భాగం ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి